నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, పలువురికి అవార్డులు, బహుమతుల ప్రధానోత్సవం. బీఆర్ఎస్ అర్ధనగ్న ప్రదర్శన, నిరసనకారుల అరెస్టులు, అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్. గౌరీశంకర్ ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం. పురాణం మహేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు. పఠనాసక్తిలోని పరిజ్ఞానం పెరుగుతుందని తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదిగంటి పేర్కొన్నారు. విద్యా దశ నుంచే వివిధ రకాలైన పత్రికలను, పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని, పత్రికలను చదవడం వల్ల లోకజ్ఞానం, పుస్తకాలను చదవడం వల్ల వివిధ విషయాలపై ప్రతిభ, పరిజ్ఞానం పెరుగుతుందని ముదిగంటి అన్నారు. కరీంనగర్లోని వాల్మీకి ఉన్నత పాఠశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుస్తకాలు చదవడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించి మేధా సంపద, జ్ఞాన సంపద, విశ్వవిజేతలుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. చరవాణిలు, దృశ్య శ్రవణలను పక్కన పడేసి విద్యార్థులు, పౌరులు పుస్తకాలు చేతబట్టాలని డాక్టర్ ముదిగంటి అన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉపాధి కల్పనాధికారి రావు మాట్లాడుతూ, విద్యార్థులు సినిమాలు చూడడం మానివేసి సమాజ ప్రగతికి, సమాజ సేవలో నిమగ్నం కావాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రేవేందర్ రెడ్డి, పద్మ, అనురాధ, విద్యార్థులు తదితర వృత్తుల వారు పాల్గొన్నారు. అన్ని విధాల ప్రయాణాలు ఉంటాయి. ఏంటంటే ఉద్యోగం సంపాదించుకోవచ్చు, సమాజంలో నీతి, అవినీతి అన్నిటినీ ఎదుర్కొనవచ్చు. సమాజాన్ని ఎదుర్కోవడం అనేది చైతన్యం పెరగాలంటే మనము చదువుకోవాలి. చదవడంతో అన్నీ సాధ్యం అవుతుంది. అది మనకు చిన్ననాటి నుంచి నేర్చుకోవాలి. పరిజ్ఞానం పెరగాలంటే పఠనంతోనే పరిజ్ఞానం పెరుగుతుంది అని గ్రహించాలి. విద్యార్థి దశ నుంచి పుస్తకాలు చదవడం, వివిధ రకాల పుస్తకాలు, కేవలం పాఠ్య పుస్తకాలు చదవడం కాదు, అన్ని వివిధ రకాల పుస్తకాలు, చరిత్ర ఉంటుంది, భూగోళం ఉంటుంది, సోషాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. వివిధ రకాల పుస్తకాలు చదవడం వల్ల బహుళ ప్రయోజనాలు సాధించవచ్చని విద్యార్థులకు, పౌరులకు గ్రంథాలయాలలో లభ్యం కానున్న పుస్తకాలను మీరు చదివి విశ్వవిజేతలుగా ఎదగాలని నా కోరిక. ఇంతటితో ఈ అశోకరావు గారు, మా తమ్ముడు, మా దేవేందర్, మా తమ్ముడు, పద్మ, వీళ్ళందరూ హాజరయ్యారు ఈ సమావేశానికి. ఈ సమావేశం జరగడంలో ముకుందరెడ్డి నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. నగరంలోని తెలంగాణ చౌక్లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కార్లను తనిఖీ చేసి ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా ఉండి అధికంగా ఫైన్లున్న కార్లను ఆపి జనాల్స్ను కట్టించారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ ఆర్ఐ కుమారస్వామి, ఎస్ఐలు గణేష్ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ బుధవారం పర్యటించారు. నగరం చంద్ర సామాజిక కార్యకర్త సాజిద్ ఖాన్ నివాసంలో సీనియర్ సిటిజన్స్తో ఇష్టగోష్ఠిగా ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలకు మైనార్టీ కమిషన్ వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల హక్కులను కాపాడమే ధ్యేయంగా మైనార్టీ కమిషన్ అహర్నిశలు పాటుపడుతుందన్నారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి కమిషన్ ద్వారా తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలతో పాటు 1200 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ నిధులను విడుదల చేసేలా ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు నజీముద్దీన్, సర్వరుద్దీన్, ఖాజా జమాలుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు నయీం ఇమ్రాన్, బషీర్ ఖాన్, మహమూద్ ఖాన్, సాబీర్ ఖాన్, మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. का ऑफिशियल दौरे पे था मैं, ताकि कलेक्टर और एसपी साहब से जो है मुलाकात करते हुए जो है अक़लियतों के साथ जो रूब अमल आती हुई जो स्कीमों के साथ किस हद तक जो है सेंट्रल और स्टेट स्कॉलरशिप में इम्प्लीमेंट हो रहा है, वो तमाम चीज़ों पे आज जायज़ा इजलास था, मीटिंग थी। फिर उसके बाद एक हॉस्पिटल का जो है इनाग्रेशन था जमात इस्लामी की जानिब से, एक दवाखाने का इनाग्रेशन में जो है शिरकत करा। फिर वापसी में
हमारे पुराने अजीज़ दोस्त एक साजिद खान साहब एक एजुकेशनिस्ट है, समाजी जो है एक्टिविस्ट है, जहदकार है तमाम चीज़ों से। तो आप तमाम के साथ वो सीनियर सिटीजन्स के साथ भी आज यहाँ मुलाकात का शर्फ हासिल हुआ। लोगों ने अपने अपने मसाइल हमारे सामने रखे। तो एज ए कमीशन चेयरमैन मैं तय दिया कि जो है आप लोग हम तक पहुँचा दीजिए जो भी है दुश्वारी जहाँ किस हद तक, क्योंकि जो है जब तमाम दरवाज़े बंद हो जाते हैं ना तो कमीशन का दरवाज़ा खुल जाता। तो कमीशन को जो है जुडिशल पावर्स होते हैं। तो इंशाल्लाह जो है जितने भी जो है लोगों के मसाइल थे, स्कॉलरशिप के ऊपर तो तस्करा हुआ। स्कॉलरशिप अनक़रीब जो है हुकूमत रिलीज़ कर रही है और ऑलमोस्ट कर दी है और करने वाली भी है स्कॉलरशिप। तो इससे जो है बच्चों में जो कोई नौजवान जो तबका जो पढ़ लिख कर जो है आगे बढ़ना चाह रहा था उसमें थोड़ी कोताही हो रही थी। तो इंशाल्लाह जो है फिर आप लोग के ఛానల్ के ज़रिए मैं अहलियाने करीमनगर वालों को सबको जो है జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం కరీంనగర్లో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన ఆలయాలను కొనియాడారు. పుస్తక భాండారాలు ఈ గ్రంథాలయాలు దేవాలయాల్లో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థి జీవితంలో వెలుగులు నింపే నిలయం గ్రంథాలయం అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన పలువురికి అవార్డులు బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ కరీంనగర్ కార్యదర్శి సరిత, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతిభా పాఠశాలలో ప్రదర్శన జరిగింది. చెప్పండి ఉండండి కోరుతున్నారు. గత నెలతో నేను ఇక్కడ బాధ్యతలు తీసుకొని సంవత్సరం కావడం జరిగింది. రాబోయే కాలంలో లైబ్రరీ తరపున కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. కోచింగ్ సెంటర్లు అయినా కూడా బుక్స్ అయినా కూడా ఏవైనా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా లైబ్రరీ ద్వారా మేము అందిస్తాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలాల వారీగా 11 లైబ్రరీలు కూడా ఉండడం జరిగింది. విలేజ్ లైబ్రరీని కూడా రానున్న రోజుల్లో రీడింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. పెద్ద విలేజ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లైబ్రరీస్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే లైబ్రరీ అనగానే ఒక జ్ఞాన కేంద్రం. గ్రంథాలయ సంస్థ 58వ జాతీయ వారోత్సవాలకు మమ్మలను ఆహ్వానించినందుకు జిల్లా లైబ్రరీ చైర్మన్, సెక్రటరీ, వారి లైబ్రరీ స్టాఫ్కు అందరికీ తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ లైబ్రరీలు అంటేనే విజ్ఞానానికి ఆలయాలు. ఇక్కడ చదివిన పిల్లలే ఈరోజు రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా కొనసాగుతున్నారు. ఇలాంటి ఫెసిలిటీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ప్రజలు కూడా పన్నుల లైబ్రరీ చేసే రూపేణా ఎంతోమంది పన్నులు చెల్లిస్తున్నారు. కాబట్టి మన కోసం ఈ లైబ్రరీ ఉన్నది. కాబట్టి ఇలా విజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే చినిగిన చొక్కైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అని మేధావులు అన్నారు. చినిగిన చొక్కలు తొడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఇవాళ మనకు ఎన్నో పుస్తకాలను, ఎంతోమంది మేధావులు రచించిన కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసి మిమ్మల్ని మేధావులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఇచ్చిన ఇలాంటి లైబ్రరీలను బీసీ కార్పొరేషన్కు 500 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలన్నారు. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తొవ్వెట్టి సదానందచారి నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బీసీ ఫెడరేషన్ కులాల సమితి, కరీంనగర్ జిల్లా సమితి ముఖ్య నాయకుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటి సదానందచారి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమిటీ సదానందచారి, జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం, తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ప్రణాళిక సమితి చైర్మన్ అలిరెడ్డి చంద్రమౌళులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఇవ్వలేదని, అదేవిధంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీల కోసం చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీ 11 కులాల ఫెడరేషన్స్, కార్పొరేషన్లకు పాలక మండలి నియమించాలని, అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సీసీజీని వెంటనే పునరుద్ధరించాలని, ఒక్కొక్క ఫెడరేషన్కు, కార్పొరేషన్కు కనీసం 500 కోట్ల బడ్జెట్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో కరీంనగర్ జిల్లా మొదలుకొని 33 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. అదేవిధంగా సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కురాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోబిటి సదానందచారితో పాటు జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం, రాష్ట్ర ప్రణాళిక సమితి చైర్మన్ అలిరెడ్డి చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు గాయని లక్ష్మి, రాష్ట్ర సలహాదారులు రవీంద్రరాజు, కోశాధికారి సంపత్, ఉపాధ్యక్షులు రమేష్, సంయుక్త కార్యదర్శి వెంకటాచారి, పలువురు కార్మిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీ ఫెడరేషన్ కులాల సమితి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. బీసీలకు 42% ఏబిసిడీలుగా వర్గీకరణ చేసి బీసీలకు 42% ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కమిటీ సమావేశం డిమాండ్ ఏమనగా మా 11 ఫెడరేషన్లకు కులాలకు గవర్నమెంట్ నిధులు కేటాయించడం లేదు. కాబట్టి ఒక్కొక్క ఫెడరేషన్కు 500 కోట్ల చొప్పున నిధులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాము. అలాగే మన ఫెడరేషన్ల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో బంద్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్లను చేసుకునే విధంగా జీవో విడుదల చేసి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయవలసిందిగా చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి 11 బీసీ ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏవైతున్నాయో వాటిని ఈ యొక్క ప్రభుత్వం లెక్కలో తీసుకుంటలేదు. వాటిని ఏదైతే వాటికి సొసైటీలు ఉన్నాయో 11 నుంచి 15 మంది సొసైటీలు చేసుకున్నటువంటి గతంలో అవన్నీ కూడా దాదాపుగా 6,000 సొసైటీలు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాయి. వాటిని కనీసం చూడకుండా వాటిని ఎలాంటి నిధులు కేటాయించకుండా కనీసం రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా సీసీజీకి నిధులు కట్టలేని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంది. కరీంనగర్ గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ కరీంనగర్ సహకార వారోత్సవాల సందర్భంగా పద్మానగర్ గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ కార్యాలయంలో ప్రాథమిక గొర్రెల పెంపకందారులు సహకార సంఘం జిల్లా చైర్మన్ బాసవేణి మల్లేశం యాదవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గ్రామ గొర్రెల పెంపకదారుల సంఘాలు గ్రామాన ఉండేటువంటి సమస్యలను జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేర్ల బేరయ్య, అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు కాలవ మల్లేశం యాదవ్, కురుమ సంఘం విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పాలి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజక అధ్యక్షులు దుబాసి చందు నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, నూతన డైరెక్టర్లు కట్టికరెడ్డి బుచ్చన్న, ధాని ఓదేలు, కాల్వ సురేష్, చిగుర్ల శ్రీనివాస్, ముఖ్యర సదానందం, బద్దుల రాజ్కుమార్, దాడి ఆంజనేయులు, గడ్డి శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుక్కట్ల సంతోష్, జిట్టవేణి పరశురాములు, ఆవరకోణి శ్రీహరి, జంగా కొమరయ్య, వేల్పుల సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 72వ సాగర వారోత్సవాల సందర్భంగా మొట్టమొదటగా నా యొక్క మొత్తం గొర్రె పెంపకదారుల జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షునికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం 14 నుండి నవంబర్ 14 నుండి 20 జరుగుతుంది. కానీ ఈరోజు ఈ ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఎలక్షను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వారోత్సవాలను జరుపుకునే అదృష్టం నాకు కలిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఇలా గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల అధ్యక్షులందరికీ గ్రామ అధ్యక్షులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే ఈ రోజు నుంచి ఈ సహకార సంఘం అంటేనే అందరికీ బీద పేద వర్గాలు బాగుపడే విధంగా మన అభివృద్ధి చెందే విధంగా పనిస్తాయనే విధానంతోనే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సహకార సంఘాలు అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా మన అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాయి. కాబట్టి దీన్ని ఇప్పుడు ఆధునిక పద్ధతిలో కూడా మా సంఘాలకు మేము అందించే విధంగా ఈరోజు పాత 29వ డివిజన్, కొత్త 55వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు జల్కోజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరీ శంకర్ ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురువుగారు పురాణ మహేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సుమారు 100 మంది భక్తులు మరియు అయ్యప్ప స్వాములు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పురాణం శ్రీనివాస్ తెరతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. స్వాములకు ఆకలి అయితే పెట్టి మధ్యలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ఉసిరి చెట్టు కింద అందరికీ అన్నదానం ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది టెంపుల్. ఈ గౌరీశంకర ఆలయం ఎంతో పవిత్రమైనది, ఎంతో నిష్టగల టెంపుల్ ఇది. ఈ యొక్క టెంపుల్లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఈరోజు అందరూ భక్తులు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని అన్నం భోజనం చేసి వెళ్తున్నారు ఉసిరి చెట్టు కింద. ఈ యొక్క పవిత్రమైన దినాన్ని ప్రతిరోజు జరుపుకోవాలని, ఇది చివరి రోజు కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గౌరీశంకర్ ఆలయంలో ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఇది చివరి రోజు కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామికి కృపకు పాత్రలు కాగలరని నా యొక్క మనవి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిపోతున్న బస్ డిపో పనులను ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్ డిపో కోసం పెద్దపల్లి ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని, ఈ బస్ డిపో నిర్మాణం అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు తీరుతాయని అన్నారు. సుమారు 11 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బస్ డిపో మరో 8 నెలలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. పెద్దపల్లికి బస్ డిపో కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి బస్ డిపో అనేది పెద్దపల్లి ప్రజల చిరకాల వాంఛ. ఇవాళ మరి పనులు ప్రారంభించుకోవడం కోసం మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు యువ వికాస పబ్లిక్ మీటింగ్లో ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మరి జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఆర్టీసీకి ఎన్ని ఎకరాలు అయితే బాగుంటుందనే ఆలోచన మేరకు 4 ఎకరాల 34 గుంటల భూమిని మరి మన ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై గోదాము కానీ, తర్వాత ఈ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ అవన్నిటినీ ఇక్కడి నుంచి వెళ్ళి షిఫ్ట్ చేసి మరి ఇవాళ మనం ఇక్కడ చెట్లు కూడా అవన్నీ ఉంటే కూడా గత 15 రోజుల నుండి చెట్లను కూడా తీసేయడం జరిగింది. అంటే వారికి అనుగుణంగా ఆర్టీసీకి ఏ బిల్డింగ్ అవసరం, ఏది ఉండాలి ఏది ఉండద్దు అనే విషయంలో సంబంధిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆర్ఎం గారి నేతృత్వంలో వారి ఇంజనీర్ విభాగం ఏది ఉండాలి ఏది ఉండద్దు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్తూ ఉన్నారు. రాబోయే 6 నుండి 8 నెలల మరి డిపో నిర్మాణం సంబంధించి షెడ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని రాబోయే 6 to 8 monthsలో మరి ఇక్కడ నుండే బస్సులు నడిచే విధంగా ప్లాన్ చేస్తామని చెప్పి ఆర్ఎం గారు కానీ, ఆర్ఎం గారితో పాటు వారి సిబ్బంది కానీ. బెజ్జంకి మండలంలో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం అర్ధనగర్ ప్రదర్శన భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పాకాల మహిపాలరెడ్డి నేతృత్వంలో బేగంపేట గ్రామం నుంచి ప్రారంభమైన ఈ నిరసన బెజ్జంకి మండల కేంద్రం మీదుగా పోతారం ఎక్స్ రోడ్ వరకు సాగింది. మండలంలోని అనేక రహదారులు దశాబ్ద కాలంగా దయనీయ పరిస్థితిలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మా స్థానిక మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారి ఆదేశానుసారంగా రోడ్లు గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రోడ్లను రద్దు చేసి బెజ్జంకి బేగంపేట డబుల్ రోడ్ పనులు గతంలో 2023లో 5 కిలోమీటర్ల దూరం వేసినటువంటి రోడ్డు
ఇంకా 2 కిలోమీటర్లు వేయడానికి 2 సంవత్సరాలు కట్టింది. కంకర పోసి ఉన్నది. దాన్ని బీటీ వేయటానికి ఇదివరకు కూడా చొరవ తీస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రోడ్డు అధ్వాన పరిస్థితిలో ఉన్నది. ఇదే కాకుండా గతంలో మంజూరైనటువంటి రోడ్లు బెజ్జంకి టు వయా కల్లెపల్లి రేపాక, బెజ్జంకి రేపాక రోడ్డు, మళ్ళా శీలాపూర్ టు గుండారం, పెరకబండ టు చిన్నకోడూరు రోడ్డు, మరియు బెజ్జంకి పోతారం డబుల్ రోడ్డు, బేగంపేట తోటపల్లి బేగంపేట, ఇటువంటి వివిధ రకమైనటువంటి దేవక్కపల్లి టు వర్కోలు, గాగిల్లాపూర్ టు రామచంద్రాపూరు, దాచారం టు వీరాపూరు, ఇటువంటి మెయిన్ రోడ్లు రేగులపల్లె నుంచి రేగులపల్లె ఊరి వరకు ఉన్నటువంటి రోడ్లను క్యాన్సిల్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వం రాగానే ఇటువంటి క్యాన్సిల్ చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ మాలల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, జాతీయ మాల మహానాడు సిరిసిల్ల ఇన్ఛార్జ్ ఎడ్ల రాజ్ కుమార్ హలో మాల చెరో ఢిల్లీ కరపత్రం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దోసల చంద్రం మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల సాధన, దళితుల ఐక్యత సభ విజయవంతం చేద్దాం. రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26న హలో మాల చెరో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జాతీయ మాల మహానాడు మాలా చెరో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం చలో మాలా చెరో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26న నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు మాల్యాల రాజ్వీర్, ఎగదండి స్వామి, ఎడబోయిన రాజు, పిట్ల రఘు, బండ రమేష్, గడ్డి సురేష్, మండల అధ్యక్షులు గండి నాగరాజు, లక్కం బాబు, మండల నాయకులు దోసల రామచంద్రం, దోసల శంకర్, టేకుమండ ప్రవీణ్, దోసల కార్తీక్, బండ మహేందర్, ఎగదండి రామస్వామి, ఎగదండి అర్జున్, లక్కం నాంపల్లి పాల్గొన్నారు. చెరో ఢిల్లీ కార్యక్రమాన్ని జాతీయ మాలల ఐక్యవేదిక నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజే పెట్టడానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు. మరి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మాలల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల రోస్టర్ విధానంలో కానీ దేనిలో కానీ మాలలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని తెలియడం కోసము మాల జాతులు ఉన్నటువంటి, అదేవిధంగా మాల జాతులు ఉన్న ఉప కులాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి మన యొక్క హక్కులను పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లనే ఉంటే మాలలకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు. మరి భవిష్యత్తు ఉండనప్పుడు మనం బతికి కూడా వేస్ట్ అని తెలియజేస్తూ నవంబర్ 26 నాడు చలో మాలా హలో ఢిల్లీ చలో మాలా కార్యక్రమానికి మండల వ్యాప్తంగా గంభీరపేట మండలం నుంచి మాల జాతిలో పుట్టిన, మాల ఉపకులంలో పుట్టిన ప్రతి ఒక్కరు విధిగా తరలివచ్చి ఆనాడు జంతర్ మంతరం జరిగేటువంటి మన యొక్క సత్తా నిరూపిస్తే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ వర్గీకరణ రద్దు చేసేంత వరకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యం జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. పార్లమెంటుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. 99 రోస్టర్ విధానంలో 99 జీవోను రద్దు చేయాలని మాలలో ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే ఒక రాష్ట్ర ప్రభుత్వము 99 జీవోతోటి మన యొక్క బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మన యొక్క విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. రోస్టర్ విధానంతో ఉద్యోగాల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా మనకు రిజర్వేషన్ లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన రాష్ట్రం వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ చేసినప్పటి నుండి మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. పెద్దపల్లి జిల్లా బోదెల మండలంలోని చేలకుంట గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చేలకుంట గ్రామ చెరువుకట్ట నుండి పందేళ్లు వెళ్లే రహదారి రోడ్డు వరకు 2 కోట్లతో మంజూరైన సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు నేతృత్వంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే విజయన్నకు గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆప్యాయంగా మరి నమ్మకంగా ఉండి ఇక్కడ ఏమేమి కావాలని సూచన చేస్తూ ఉండడం, ఆ సూచించిన విధంగా విద్యను కూడా నిధులు మంజూరు చేయడం, అదే సమయంలో మన రైతులందరూ కూడా మరి బోనస్ ఇవ్వడం, రైతులందరూ కూడా పంటలు ఎక్కడ ఎండిపోకుండా ఎస్ఆర్ఎస్పి నీళ్లు కావచ్చు అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతూ ఉంది. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామం నుంచి మన మండల కేంద్రం పోవాలంటే ఇంతకుముందు మా కువరెమ్మి నుంచి తిరిగిపోవాలి, లేదా
పొత్తుకపల్లి నుంచి ఆ ట్రాక్ ఎంబడి ఆ గేటు దాటి ఎట్లయినా తిరిగిపోవాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా జీలకుంట ఎస్ఆర్ఎస్పి మోరి దగ్గర నుంచి ఏ గ్రామం సంబంధం లేకుండా జీలకుంటకి నేరుగా మండల కేంద్రానికి వెళ్లే విధంగా సింగిల్ రోడ్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. టెండర్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. మరి అదే కాకుండా ఈ గ్రామంలో 60% మంది రైతులు ఈ జీలకుంట నుండి పందిలపోయే రోడ్డుకి రైతులు ఎక్కువ మందికి ఎక్కువ వ్యవసాయ భూములు ఉంటాయని చెప్పగానే మరి సింగిల్ రోడ్ ఈ రోజు పనులు కూడా ఈ రోజే స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు సమపాలనలో తీసుకుపోతున్నటువంటి విజయన్న గారికి మీ అందరి తరఫున కూడా మనం వారికి రుణపడి ఉంటాం. వారు కూడా మనం గొప్పగా వారి మీద చూపెడుతున్న అభిమానానికి వారు కూడా జీలకుంట గ్రామం పట్ల అదే విధేయత చూపెడతారని ఆశిస్తూ మరి ఇటు పనిని ప్రారంభించే కొద్ది క్షణాల ముందు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల స్వర్ణకారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణంలో ప్రభుత్వ అనుమతులు ఇలాంటి పత్రాలు లేకుండా ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాప్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం జ్యువెలరీ షాప్ ప్రాన్ పోకర్ లైసెన్స్ లేకుండా బంగారం తనఖా పెట్టుకున్నాడని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయ్య, చింతో శ్రీనివాస్, నారోజు రాజు, గూడూరు నాగరాజ్, నవీన్, అమర్, బ్రహ్మచారి, రవి, సత్యం, అనిల్, సతీష్, శంకర్చారి స్వర్ణకారులు పాల్గొన్నారు. రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు ఎండా చేస్తూ ఎంపీడీ వారికి రాయడం జరిగింది, పంపడం జరిగింది. మళ్ళీ 25/5/2025 నాడు ఒక వేదిక ద్వారా సిఎల్సి నాయకుడు పెద్ద అడ్వకేట్ సీనియర్ రంగనాథ్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేసి ప్రజా సంఘాలను, నాయకులను, జిల్లా నాయకులను, రాష్ట్ర నాయకులను పిలిపించుకొని వాళ్ళందరి ఆధ్వర్యంలో 200 మందిని కూర్చొని సమావేశమై ఆ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా మీడియా ద్వారా మా బాధలు విన్నవించాం. నెక్స్ట్ 4-5 సార్లు ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, ఎస్ఐ గారిని అందరిని కలుస్తూ, గ్రామ పంచాయతీ ఈఓ గారిని కలుస్తూ మా బాధలు విన్నవిస్తూ 12 రోజులు దీక్ష చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ జిల్లా నాయకుడు మహేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చడం, మీకు సపోర్ట్ చేస్తాం, మీకు వెంట ఉంటాం, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం, దీక్ష విరమింపజేసినట్టు తను ఇక పోతే ఎక్కడి గొంగడు అక్కడనే ఉంది. ఈ సంవత్సరం మొత్తంలో మేము చేసిన ఆందోళన బూడిదపాలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కోడి గ్రామంలో చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల కుమారుడు సాయిరాం పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు బట్టలు పంపిణీ చేసి అలాగే గూడెం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. గూడెం పాఠశాలలో మొక్క నాటి విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి బంధం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మేటి రాజమౌళి మాట్లాడుతూ చిట్నేని మాధవి వెంకటేశ్వర్ల దంపతులు చిప్పలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పిల్లలకు దుస్తులను అందించారని, అలాగే మా గ్రామంలో నూతన వధువులకు మట్టిలతో పాటు వృద్ధులకు చీరలు, దుప్పట్లు, ఆర్థిక సహాయం వంటివి అందజేశారని, వారి కొడుకు సాయిరాం జన్మదినం సందర్భంగా 12 మంది నిరుపేద పిల్లలకు దుస్తులను అందించారని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగరరావు, కొమ్మేట రాజమల్లు, గంభీరావుపేట బాలమల్లు, అంజన్రావు, శ్రీనివాసరావు, సరిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడెం గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారి చిన్న కుమారుడైనటువంటి చిట్నేని సాయిరాము గారి ఇలా జన్మదినం సందర్భంగా చిప్పలపల్లి గ్రామంలోని 13 మంది నిరుపేదలకు మరియు కొంతమంది తల్లిదండ్రుల పిల్లలకు కొంతమంది బట్టలు 13 మందికి బట్టలు ఇవ్వడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా మా చిప్పలపల్లిలో పుస్తమట్టలు కానీ, నిరుపేదలకు ఆర్థిక సాయం కానీ, బియ్యం కానీ, 3 డబ్బులు కానీ, చీర, నిత్యావసర సరుకులు కానీ చాలా మంది చిప్పలపల్లి గ్రామానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఆరోగ్య సుఖ సంతోషం ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండాలి. వెంకటేశ్వరరావు గారు శ్వేత న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, పలువురికి అవార్డులు, బహుమతుల ప్రధానోత్సవం. బీఆర్ఎస్ అర్ధనగ్న ప్రదర్శన, నిరసనకారుల అరెస్టులు, అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్. గౌరీశంకర్ ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, పురాణం మహేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.